ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముస్లింలకు పవిత్రమైన పండుగ రంజాన్ పండుగను పురస్కరించుకొని నేడు నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్లో ఉన్నటువంటి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి ముస్లిం సోదరులు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లోనే కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా దానికి సంబంధించిన మసీద్ సంబంధించిన మత పెద్దలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు మొత్తం కూడా ఈద్గా వద్దకి వచ్చి కూడా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకుంటూ కూడా ఆ సంతోష వాతావరణంలో పండుగ జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి భద్రతా పరంగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. మునుగోడు రోడ్ లో ఉన్నటువంటి ఆ రోడ్డును కూడా పూర్తిగా మూసివేసి ఆ ట్రాఫిక్ డ్రైవర్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరి కాసేపట్లో ప్రత్యేక ప్రార్థన ఆయన అవుతున్న క్రమంలో కూడా ఇక్కడికి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా హాజరై కూడా ముస్లిం సోదరులకు కూడా శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడికి వస్తుంటారు. మొత్తం కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన వారందరూ కూడా వచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలపడానికి వస్తున్నాం. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొనడానికి కూడా ముస్లిం సోదరులు ఈద్గా వరకు కూడా తరలి వస్తున్న పరిస్థితి. మరి ఒక 20-25 నిమిషాల్లో కూడా కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ కార్యక్రమంలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర ప్రభాత్ తో పాటు మత పెద్దలు కూడా మౌలనాలు కూడా మత పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.